బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఉధృత పరిస్థితి తలెత్తింది. ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఎంపీ చిన్నికి అధికారులు పట్టు వస్త్రాలు అందించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్కు ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు. ఎంపీ చేతిలో పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కుని స్వామివారికి సమర్పించారు కొలికపూడి. కేసరిని చిన్ని కొలికపూడి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎన్టీఆర్ జిల్లా నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఉధృత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబు ఫోన్లను అందిస్తారు. సాయి, గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు అయిన వేణుగోపాల స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో సమేతంగా ఎంపీ కేసీఆర్ శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ తరఫు నుంచి ఎంపీ కేసీఆర్ చిల్లి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అధికారులు మరియు ఎమ్మెల్యేకి శ్రీనివాస్ ముత్యాల తలంబరాలు అందజేసిన ఆలయ ఎంపీ చేతుల్లో పట్టు వస్త్రాలు బలవంతంగా లాక్కుని వెళ్లి స్వామివారికి సమర్పించిన ఎమ్మెల్యే కొలికపూడి. ఎందుకంటే ఒక్కసారిగా జరిగిన పరిణామంతో తీవ్రంగా ఉద్యోగంగా నెలకొన్న దేవాలయ ఆవరణం ఏది జరిగిందో అర్థం కాక తీవ్రంగా ఆందోళన చెందిన భక్తులు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కూడా తీసుకొచ్చిన ముందుగా ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ చెల్లించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదే విధంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కి తలంబరాలు సమర్పించారు. అయితే దాన్ని జీర్ణించుకున్న కొలికపూడి శ్రీనివాస్ వర్గం మరియు శ్రీనివాసు కేసీఆర్ శిల్పి తలపై పెట్టుకున్న పట్టు వస్త్రాలు లాక్కుని తను తీసుకుని సోమవారికి సమర్పించారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. Hey!